చెయ్యికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే నా ప్రాణం విలవిల్లాడిపోయింది తెలుసా? నీ మీద ప్రేమతో నిన్ను కలుద్దామని వస్తే నన్ను చూడకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఎవరితోనో మాట్లాడతావా? పైగా దాన్ని చెల్లెలు అంటావా? ఇంత రెక్లెస్ గా బిహేవ్ చేస్తావేంట్రా? ఎక్కడ నేర్చుకొచ్చావురా? ఎవరు నేర్పారా? ఎందుకు నీలో ఇంత పొగరు, అహంకారం? ఎవరో చెప్తే మారానని, ఎవరి మాటల ప్రకారమో నడుస్తానని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఆ తల్లి లక్షణాలే అని సరిపెట్టుకోవచ్చుగా. తప్పుడు మాటలు వినే అలవాటు నీకే కానీ నాకులే డాడ్. షట్ అప్ తరుణ్, షట్ అప్ తరుణ్, షట్ అప్ తరుణ్, షట్ అప్ తరుణ్, షట్ అప్ తరుణ్. లిమిట్స్ దాటి మాట్లాడకు. ఫాదర్ అనే రెస్పెక్ట్ మర్చిపోకు. నాకు ఎదురు మాట్లాడితే ఎవరిని నేను క్షమించను, సహించను. నా ఆరాటాన్ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడతావేంట్రా? మేజర్ అయ్యాననే పొగరా? నువ్వనుకునే నీ వాళ్ళ మెజారిటీ ఉందని నీకు అహంకారమా? ఏంటి సడన్ గా కాల్ కట్ అయిపోయింది? అదే అర్థం కావడం లేదమ్మమ్మ. కాల్ ఈజ్ నాట్ కనెక్టింగ్ అని వస్తుంది. ఎన్నిసార్లు చేసినా అదే ఆన్సర్. అయ్యో, ఆ గుణ అసలే కోపిష్టి. మీరు మాట్లాడుకోవడం నచ్చక తరుణ్ ఏమంటున్నాడో, ఏం చేస్తున్నాడో తలుచుకుంటేనే కాళ్ళు వణుకుతున్నాయే. ఎవరంటే నాకు అసహ్యం కలుగుతుందో, ఎవరి పేరెత్తితే చీదరింపు కలుగుతుందో వాళ్ళ గురించి నాతోనే మాట్లాడతావా? వాళ్ళని వెనుకేసుకొస్తూ నాకు వేలు చూపిస్తావా? నా చెల్లెలితో మాట్లాడుతున్నా అని ఎంత ధైర్యంగా చెప్తున్నావురా? మాట్లాడుతుంది తనతోనే కాబట్టి నిజం చెప్పాను. దానికి ధైర్యం ఎందుకు? ఇదే మానుకో. నాకు పడని వాళ్ళు నీకు ఆప్తులా? ప్రేమ పంచే కన్న తండ్రి కన్నా వాళ్ళు నీకు ఆత్మ బంధువులయ్యారా? అంత దగ్గరి చుట్టాలయ్యారా? చుట్టాలేంటి? రక్త సంబంధీకులు. నువ్వు నీ రక్త సంబంధీకుల్ని నమ్ముతున్నావు. నేను నా రక్త సంబంధీకుల్ని ప్రేమిస్తాను. అందులో తప్పే ఉంది. తరుణ్, నోరు అదుపులో పెట్టుకో. రెట్టించి మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీతోనే రిలేషన్ తెంపుకున్నాక ఈ కొత్త రిలేషన్స్ నీకెందుకురా? వాళ్ళ బ్లడ్ వేరు, ఆ తల్లికి వాళ్ళకి ఉన్న రిలేషన్షిప్ వేరు. నీకెలా రక్త సంబంధీకులవుతారా? విలువలేని ఆవిడ తల్లంట, అడ్రస్ లేని వాళ్ళు తమ్ముడు చెల్లెలంట. నువ్వలా పిలుస్తుంటే నా ఒళ్ళు కంపరమెక్కుతుందిరా. ఆపు నాన్న. నువ్వెవరి గురించి మాట్లాడినా సహిస్తాను, కానీ నా కన్న తల్లి గురించి, చెల్లెలు తమ్ముడు గురించి మాట్లాడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఏం చేస్తావురా? ఏమైనా చెయ్యొచ్చు. నన్ను రెచ్చగొట్టద్దు నాన్న. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందారా? ఎవరితో మాట్లాడుతున్నావో సోయుందా? ఎందుకు నాన్న ఆవేశం? ఎందుకు నాన్న నువ్వు ఇలా తయారయ్యావు? నువ్వు మీ అక్కని తప్ప ఎవరిని అర్థం చేసుకోవా డాడ్? నా బాధను అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయవా? అయినా స్ట్రైట్గా నేను ఒక మాట అడుగుతాను, చెప్పు. అసలు నాకు అమ్మ ప్రేమని ఎందుకు దూరం చేసావు నాన్న? నా తల్లిని నా నుంచి లాక్కునే అధికారం, హక్కు నీకెవరిచ్చారు? నిన్ను నిలదీయటం లేదు నాన్న, నిందించడం లేదు, వేడుకుంటున్నాను నాన్న. గతం సంగతి వదిలే నాన్న. నాకిప్పుడు అమ్మ ప్రేమ కావాలి, అమ్మ స్పర్శ కావాలి, అమ్మ పిలుపు కావాలి.
అమ్మ గుండెల మీద తలవాల్చి తృప్తి పడాలనుంది. ఇప్పుడే నాకు అమ్మని చూడాలనిపిస్తుంది నాన్న. మీ గొడవలతో నాకేం సంబంధం? నేనెందుకు తల్లి లేని పిల్లవాళ్ళ పెరగాల్సి వచ్చింది? ఇప్పుడు ఇంకా దాచడం అనవసరం కాబట్టి చెప్తున్నాను, విను. రాత్రి ఫోన్లో నువ్వేం బాగావు. పేషెంట్స్ వస్తుంటారు పోతుంటారు, ఆయుష్ ఉంటే బతుకుతారు, లేకపోతే పోతారు. కానీ నా భర్త రాలేడు, రానివ్వను. నా భర్త నాతో కలుసుండటమే నాకు ముఖ్యం అన్నావటక. దానికి విడాకులు కావాలట్రా. పెట్ట కూడా అక్కర్లేదట. భరణంగా 10 కోట్లు ఇస్తే చాలు, కడప దాటి పోతానంటుంది. చూసావా గుణ, కంట్లో ఒక్క నీటి చుక్కలేదు. భర్తను వదిలేసి వెళ్ళిపోతున్నానన్న బాధ లేదు, కొడుకు దూరం అయిపోతున్నాడన్న దుఃఖం లేదు. కేవలం తన స్వార్థం చూసుకుంది. తన సుఖ సంతోషాల కోసం వెంపర్లాడింది. తన కొంగు చాటున తిరగాలనుకుంది. తన కొంగున ముడేసుకోవాలని చూసింది. నేను వృత్తిని ప్రేమించేవాణ్ణని నీకు తెలుసు. డ్యూటీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానని నీ అనుభవాలు కూడా నీకు చెప్తాయి. నేను నా వృత్తిని నిర్లక్ష్యం చేయలేదని, తన అడుగులకి మడుగులు ఎత్తలేదని, తనతో పాటు తిరగలేదని అహంకారంతో కాపురాన్ని కూల్చుకొని వెళ్ళిందిరా. పసిపిల్లాడు అన్న జాలి దయ లేకుండా నీకోసం, నీ భవిష్యత్తు కోసం ఎలాంటి ఆలోచన చేయకుండా నిర్దాక్షిణ్యంగా తన కోసం తను మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందిరా. తన స్వార్థానికి ఒక పేషెంట్ ప్రాణం మూల్యంగా చెల్లించవలసి వచ్చింది. ఇప్పుడు చెప్పరా, నిజాలు తెలియని వాడినా, చెప్పుడు మాటలు వినేవాడినా, ఆలోచించే జ్ఞానం లేని బుద్ధిహీనున్నా? చెప్పరా, చెప్పు. పొరపాటు పడ్డానన్నా, చాలా పొరపాటు చేశావు. తప్పుగా ఆలోచించావు, తప్పు చేశావు నాన్న. ఏంట్రా నువ్వనేది? నేను చేసిన దాంట్లో నీకు కనిపించిన పొరపాటు ఏంట్రా? నీకు అనిపించిన తప్పేంట్రా? నీకోసం నేను ఆరాటపట్టమా? అసలు మీ మధ్య పొరపత్యాలకి, గొడవలకి, పోట్లాటలకి, కోపతాపాలకి కారణం అత్త నీకు తెలుసా? తరుణ్, ఇప్పుడు మా అక్క టాపిక్ ఎందుకురా? కారణం ఆవిడే కనుక. చక్రం తిప్పింది ఆవిడే కనుక. నానా, చెప్పింది విన్నావు, అన్నది నమ్మావు. నీకు విని నమ్మడమే కానీ మనసు చదివే అలవాట్లేదు. వృత్తికి పనికొచ్చే చదువు చదివావు కానీ లోకాన్ని చదవలేదు. మనుషుల్ని అంచనా వేయలేదు. ఆలోచనల్ని పసిగట్టలేదు. ఆ రోజు హాస్పిటల్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ని అసలు అమ్మ ఆన్సర్ చేయలేదని నీకు తెలుసా? తను చెప్పిందా? నువ్వు నమ్మావా? నీకు నాకు కావలసిన వాళ్ళందరూ తనే మాట్లాడిందని చెప్పారు. వాళ్ళు అబద్ధం ఆడారంటావా? వాళ్ళు పొరపాటు పడ్డారు. నాకు నువ్వనుకునే వాళ్ళెవరూ చెప్పలేదు, తాతయ్య చెప్పారు. మన అని ఇప్పుడు నువ్వు అన్నావే, ఆ అంకులే నేను పొరపాటు పడ్డాన్రా అని చెప్పాడు. అప్పుడు జరిగింది ఇప్పుడు నీకు వివరంగా చెప్పాలన్నా తెలిసిన తాతయ్య ఇప్పుడు లేడు. ఎన్నోసార్లు నీకు ఈ విషయం చెప్పాలని నేను ట్రై చేశాను, కానీ నువ్వు టైం ఇవ్వలేదు, వినిపించుకోలేదు. అప్పట్లాగానే డ్యూటీ అదొక్కటే కదా నీ ధ్యాస. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఆ ఫోన్లో గొంతు మార్చి మాట్లాడింది మాత్రం మా అత్తే అని ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అత్త కుతంత్రాల గురించి నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను. కాబట్టి
సాక్ష్యాలు తారుమారవ్వచ్చేమో కానీ ఆత్మసాక్ష్యాలు మార్చలేము డాడ్. నేను జనని మాట్లాడుతున్నాను. సారీ వదినా ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాను కానీ ఇక్కడ ఒక పేషెంట్ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే అన్నయ్యని పంపవా ప్లీజ్ వదినా. నేను కూడా సారీ చెప్తున్నాను శివ. నా భర్త రాలేడు, రానివ్వను. వీడు మొత్తం కక్కేలా ఉన్నాడు. వాడు నమ్మితే నా బతుకు నట్టేట మునిగిపోతుంది. ఏంట్రా ఏదో అమ్మలా నేను గొంతు మార్చి మాట్లాడానంటున్నావు? మీ అమ్మలా మాట్లాడే అవసరం నాకేంట్రా? వాడేదో నా మాటలు వింటున్నాడు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు అన్నావే. ఇప్పుడు చెప్పుడు మాటలు వింటున్నది నువ్వు. అక్కడ బుర్రకెక్కించుకొని ఇక్కడికొచ్చి మా మీద తల విసురుతున్నావే, అది నువ్వు. నువ్వు ఎవరో చెప్పారని భ్రమపడుతున్నావు. నాకు తాతయ్య స్వయంగా చెప్పాడు. ఆహా, ఈ నేళ్లు తెలిసి ఇప్పుడు నీతో చెప్పి నాన్న వీడితో ఎందుకు చెప్పలేదురా? గొడవ మొదలవగానే చెప్పొచ్చుగా. నాది మోసమైతే నన్ను నిలదీయొచ్చుగా. దోషిగా వీడి ముందు నిలబెట్టొచ్చు కదా. తల్లిగా నిన్ను వాణ్ణి పెంచినందుకు ఇదే నువ్వు నాకిచ్చే బహుమానం? పోనీ నాన్న కన్ను మూసేలోపు మళ్ళీ వీడెప్పుడు కలవలేదా? కలిశాడుగా, చాలాసార్లు ఎదురుపడ్డాడుగా. హాస్పిటల్లో వైద్యం కూడా చేయించుకున్నాడు కదా. ఆ తర్వాత కూడా వీడిని పిలిపించుకున్నాడు. వీడితో కలిసి మాట్లాడాడు, కదిలాడు, మెదిలాడు. కానీ ఏ రోజు ఎందుకు చెప్పలేదంటావురా? సరే, తాతయ్య చెప్పాడన్న నిజం తాతయ్యే సూటిగా స్ట్రైట్ గా వీడికే చెప్పొచ్చు కదా. దాచుకుని ఏం సాధిద్దామనుకున్నాడ్రా? ఆయన కళ్ళెదుటే కాపురం కూలిపోతుంటే కూడా అంత పెద్ద నిజం కడుపులో ఎందుకు దాచుకున్నాడు? ఈ మధ్యకాలంలో కలపాలని ఆరాటపడ్డాడు అన్నావే, ఆ ఆరాటం అప్పుడెక్కడికి పోయిందిరా? ఘోరం జరిగిపోతుంటే నిజం గుండెల్లో దాచుకోవాల్సిన అవసరం ఏంట్రా? అదే నిజమైతే అప్పుడే నిజం నలుగురిలో చెప్పేవాడు. నన్ను నిలదీసి దోషిగా నిలబెట్టి దాన్ని గెంటినట్టు నన్ను బయటికి గెంటేవాడు. తాతయ్యనే తలుచుకుంటూ పడుకున్నావేమోరా, కలగన్నావేమో. ఆ కల నుంచి భ్రమ నుంచి తేరుకోలేదేమో. తాతయ్య నీ కలలో కనిపించి చెప్పాడని మీ నాన్న నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నావా? అత్త, నమ్మించాల్సిన అవసరం, అబద్ధాలు చెప్పాల్సిన అగత్యం నాకు లేదు. అవునరా, మీరంతా సత్యవంతులు. నేనొక్కతినే దుర్మార్గురాల్ని. మీ నాన్నకి నూరు పోసి మీ ఆస్తులు రాయించుకున్నాన్రా. కాగితాల్లో ఎవరి పేరున ఆస్తులు రాయించుకున్నారో వాడు వాడి కళ్ళతో చూశాడు కదరా. ఇంకా నా మీద ఎందుకురా నిందలేసి నిజాలు చెయ్యాలనే ప్రయత్నం చేస్తారు? వింటున్నావా గుణ? అసలు ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? నాకైతే ఒకటి అనిపిస్తోంది. శక్తి ఉన్ననాళ్ళు తిరిగింది, ఇప్పుడు మళ్ళీ అవసరాలు పెరిగాయి, నీ తోడు కావాలనుకుంటుంది. అందుకే చిన్నపిల్లల మనసు పాడు చేసింది, నూరిపోసింది, మనుషుల్ని మాయ చేసింది. దాని గారడి ఆటకి వీళ్ళని పాముల్ని చేసింది. దాని మనసులో ఆలోచనల్ని నువ్వు కాగితాల మీద చూసావుగా. వీడు నిజం నిజం అని ఎన్ని చెప్పినా నువ్వెలా నమ్ముతావురా? తెర వెనక ఉండి ఈ నాటకమంతా జనని ఆడిస్తోంది. కేవలం వీళ్ళు పాత్రధారులు మాత్రమే. అత్త, 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 నువ్వింక మాట్లాడుకురా. నేను నీతో మాట్లాడడం లేదు, నా తమ్ముడితో మాట్లాడుతున్నాను. ఇన్నేళ్లు మాట్లాడి చెడగొట్టింది చాలు. గుణ, అది ఉసిగొల్పింది. వీడు తల విదిలిస్తున్నాడు. చెప్పింది అప్ప చెప్పడం తప్ప వీళ్ళకి తెలిసిన నిజాలేమి లేవురా. వచ్చే అబద్ధాలకి నిజమనే ముసుగేసి నాటకాలు ఆడిస్తోంది. అర్థం చేసుకోకుండా, లేకపోతే ఆగమైపోతావురా. నీ అంత తేలిగ్గా బోల్తా పడలేము, నమ్మలేము, నట్టేట మునగనులేము. అత్తా, ఆపుతారా? 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 ఇంకా ఆపుతారా మీ వాదన? పంచాయతీ గొడవ, ఓ సమయం సందర్భం లేకుండా ఏంటి మీ గొడవ?
నాన్న పోయాడన్న బాధలో నేనుంటే మీరేంటి ఇలా ఒకళ్ళనొకళ్ళు దెప్పి పొడుచుకోవడాలు, తప్పులు ఎన్నుకోవడాలు? మీకు మీరు గొడవ పట్టమే కాని యువతలి వాళ్ల గురించి ఆలోచించరా? అయ్యో, నాన్న పోయాడన్న బాధ మీలో ఎవ్వరికీ లేదా? పరిస్థితులు కుదుట పడేదాకా ఆగలేరా? మీరు ఇలాగే మాట్లాడితే మాత్రం బాగోదు. కాస్త నిదానంగా ఉండనివ్వండి. నా మనసు కాస్త కుదుట పడనివ్వండి. నువ్వు రారా. అన్నయ్య ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు? తను కట్ చేశాడా? నాన్నేమన్నా అన్నాడా? అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ లాగేసుకున్నాడా? నాన్న లేనప్పుడు ఫోన్ చేయొచ్చు కదా. ఇన్నిసార్లు ట్రై చేస్తున్నాను, ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వడం లేదేంటి? ఎక్కడికి? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావే? అన్నయ్యని నాన్నని చూసి రావడానికి. ఈ టైంలో వెళ్ళటం మంచిది కాదు. ఇప్పుడంత అర్జెంటుగా వెళ్ళి కలవాల్సిన పనేంటి? రేపొద్దున వెళ్తుగాని ఆగు రా. ఇక నేను ఎవరి మాట విందల్చుకోలేదు, వినను కూడా. నేను వెళ్ళి తీరాలి. ఆగవే, మొండిగా మాట్లాడుకో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇప్పుడంత అర్జెంటుగా వెళ్ళి చూడాల్సిన అవసరం, కలవాల్సిన అవసరం లేదు. లేదు, ఉంది అని చెప్పాల్సింది నువ్వు కాదు. నేను వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను వెళ్ళని. మీరెలా అర్థం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. నేను వెళ్ళి తీరాలి. నన్ను ఆపే ప్రయత్నం చేయకు. అది కాదే. ఈ కాదు అవును వాదనలు మన మధ్య చాలా సార్లు జరిగాయి. నన్ను ఎవరిలా అర్థం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. నేను వినే పరిస్థితుల్లో లేను. నా మనసు బాగోలేదు. నాకడ్డుపడి నువ్వు ఇబ్బంది పడకు. ఏంటి ఏంటి అంత అర్జెంటు? వినను, వినపడదు, వాదించుకొని మాట్లాడుతున్నావేంటి? వెళ్తాను, వెళ్ళి తీరుతాను, వాదించుకొని మొండిగా మాట్లాడతావేంటే? వాళ్ళ బాధల్లో వాళ్ళుంటారు, నీ బాధ ఎవరు వింటారు? నా టెన్షన్ నాది, నేను భరించలేకపోతున్నాను. ఎందుకే ఎందుకే అంత టెన్షన్? ఇప్పుడేమైందని? వాడు ఏ పనిలో ఉన్నాడో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో నీకు తెలియదు కదా. తర్వాత వాడే మాట్లాడతాడు. మాట్లాడేవాడైతే ఈ పాటికి ఎప్పుడో మాట్లాడేవాడు. అన్నయ్యకి ఎన్నోసార్లు ఫోన్ చేశా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పైగా ఇందాక మాట్లాడేటప్పుడు ఫోన్ సడన్ గా కట్ అయింది. నానేమైనా అన్నాడో, ఫోన్ అన్నయ్య దగ్గర నుంచి లాగేసుకున్నాడో అన్న టెన్షన్ గా ఉంది. అయితే ఆగు, నేను నీతో పాటు వస్తాను. నువ్వు ఒక్కదాని వెళ్ళటం నాకు ఇష్టం లేదు. పద వెళ్దాం. ఏం కాలేదుగా? ఏం కాలేదు, ఏం కాలేదు. కాసేపు కూర్చో. నాకన్నా నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావు. ఈ కంగారులో నా వెంట రావడం అంత మంచిది కాదు. నేను వెళ్తాను, నువ్వు ఉండు. నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావే? తెలియని ఊరా, తెలియని చోట, తెలియని మనుషులా? వెళ్ళి రావడమేం కష్టమేం కాదు. నేను వెళ్తాను. నువ్వు నా కోసమేం కంగారు పడకు. రాత్రి కదే. రాత్రి అయితే నాకేం భయం లేదుగా. నువ్వు ధైర్యంగా ఉండు చాలు.
తరుణ్ ఇట్రా. హేరా, ఇందాక నువ్వన్నావే ఆ రోజు హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే గొంతు మార్చి మా అక్కే మిమిక్రీ చేసింది, నేను రావటం కుదరదని చెప్పిందని అన్నావు కదా. ఆ మాట నీకు సిల్లీగా అనిపించట్లేదురా? సిల్లీనా? ఎంత సింపుల్గా అనేసావు నాన్న. నమ్మకం లేనప్పుడు అవతలి వాళ్ళ మాటలు అలాగే అనిపిస్తాయి. నిజాలు అబద్ధాలుగా, నమ్మకాలు మోసాలుగా తోస్తాయి. దాంట్లో సిల్లీ ఉంది నాన్న. నేను చెప్పింది నిజం. 100% నిజం. అంత బలంగా చెప్పడానికి అవి ఎవరో చెప్పిన మాటలు కాదు నాన్న, మీ నాన్న నాతో స్వయంగా చెప్పిన మాటలు. డిస్క్లైమర్ అని రాస్తారే, అలా కల్పితాలు కాదు, ఊహలు కాదు, క్రియేట్ చేసినవి కాదు. కన్ఫర్మ్గా నిజం నిజం నిజం. నిజమా? అదే నిజమైతే ఆ వాయిస్ విన్నవాళ్ళు ఆవిడే అని ఎందుకు కన్ఫర్మ్ చేస్తారు? పైగా ఆ కన్ఫర్మ్ చేసిన వాడు వేరెవరో కాదురా, మనవాడి. పోనీ అదొదిలే, మా నాన్న నీతో చెప్పాడు అంటున్నావు. తనే సాక్ష్యమైతే నీతో చెప్పిన నాన్న నాతో ఎందుకు చెప్పలేదురా? ఎక్కడికే వస్తున్నావు? మా నాన్నని అన్నయ్యని చూడ్డానికి, మాట్లాడడానికి. వచ్చిన దారినే వెనక్కి తిరిగి వెళ్ళు. అసలు నన్ను ఆపడానికి నువ్వెవరు?